క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఓ ఛానల్ డిబేట్లో అమరావతి పైన జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రాజకీయ మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు, పవన్ హెచ్చరించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. మహిళల వ్యక్తిత్వం పైన దాడిని ఉపేక్షించేది లేదన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడబిడ్డల్ని గౌరవించే సంస్కృతి మనది, స్త్రీలను ఆరాధించే సమాజం మనది. మన సమాజంలో ఆడబిడ్డను, అమ్మను ఆదరణతో చూస్తాం. తల్లులు, చెల్లెళ్లపై మీడియాలో వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదని స్పష్టంగా తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చెందుతున్న అమరావతి ప్రాంతంపైన ఒక ఛానల్లో విశ్లేషకుడు, జర్నలిస్టు ముసుగులో ఒక వ్యక్తి చేసిన దారుణ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర దాగి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, అధికార యంత్రాంగం లోతుగా విశ్లేషించాలని ఆయన సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ మాటలను ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దు. ఆ ఛానల్ కూడా ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. అవి సదరు వ్యక్తి అభిప్రాయం. మాకు మహిళలంటే ఎంతో గౌరవం అంటూ తప్పించుకోలేదని అన్నారు. వాటిని ప్రసారం చేయడమే కాదు, చర్చ సందర్భంలో కనీసం ఖండించి తప్పుపట్టలేదు. అంటే ఆ చర్చ వెనుక నీచ భాషతో రాజధాని ప్రాంతాన్ని, అక్కడ నివసిస్తున్న మహిళలను, ఈ ప్రాంత చారిత్రక నేపథ్యాన్ని, విలసిల్లిన బౌద్ధాన్ని అవమానించి అవహేళన చేయాలనే కుటిల యత్నం దాగి ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలని పవన్ పేర్కొన్నారు. అమరావతిపై నీచ ప్రచారానికి దిగిన వ్యక్తులకు, ముఠాలకు కనీసం ఆ ప్రాంత చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక విశేషాలు కూడా తెలియవన్నారు పవన్ కళ్యాణ్. మౌర్యులు, ఇక్ష్వాక రాజుల శాసనాలు లభ్యమయ్యాయి. కాకతీయులు ఈ ప్రాంతంలో శాసనాలు వేయించారు. బౌద్ధం విలసిల్లిన నేల అని చైనా యాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ రచనలు చెబుతున్నాయి. ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రాంతమిదని చెప్పారు. మహాయాన బౌద్ధం ముఖ్య సంప్రదాయంగా ఆ ధర్మం విస్తరించింది. ఆ సంప్రదాయంతో పాటు ఇతర సంప్రదాయాలు ఇక్కడ ఆదరణ పొందాయి. కాబట్టే ఈ ప్రాంతాన్ని బౌద్ధులు పవిత్రంగా భావిస్తారని గుర్తు చేశారు. నాటి అమరావతి శిల్ప కళారీతి బౌద్ధం విస్తరించిన శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాలలో ఆదరణ పొందింది. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రాంతంపై నీచ వ్యాఖ్యలు చేసే వ్యక్తులు, ఆ ధర్మాలను విశ్వసించే వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఓ టీవీ డిబేట్లో కృష్ణంరాజు మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ నాయకులు తిరుపతి ఎస్పీకి కంప్లైంట్ చేశారు. జర్నలిస్టు వ్యాఖ్యల వెనుక జగన్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ అమరావతి మహిళల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని, యావత్ స్త్రీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణంరాజు, యాంకర్ కొమ్మినేని మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.